హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, అలానే ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా దేవమూర్తులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంతటి గొప్ప మార్గాన్ని మనకు అందించిన మనందరి పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ పత్రి సార్ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో గొప్పగా, అద్భుతంగా సామూహిక ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందాం మాస్టర్స్. ఇప్పుడు అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు అటువంటి జ్ఞానాన్ని అందించడానికి సార్ వచ్చారు మాస్టర్స్ మన జూమ్ సెషన్ లోకి. మంగళగిరి నుంచి సార్ని మనం జూమ్ సెషన్ లోకి సగర్వంగా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాస్టర్స్ ఈరోజు ఒక టాపిక్ చతుర్విధ పురుషార్థాలు అనే టాపిక్ మీద సార్ ద్వారా జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని అందించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈ భూమి మీద సశరీరంతో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు, హాస్టల్ మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈ జూమ్ సెషన్ లో ఉన్నవారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అందరికీ కూడా నా తరపున ఆత్మ ప్రణామాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక గొప్ప రోజు, గీతా జయంతి. కాబట్టి ముందుగా ఆ గీతాచార్యునికి, ఆ వేదవ్యాసునికి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నా పేరు ఆకుల శంకరరావు, మాది మంగళగిరి. నేను 22 సంవత్సరాల నుంచి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. 20 సంవత్సరాల పాటు పత్రిజీ యొక్క సాహచర్యంతో వారు ఇచ్చినటువంటి ధ్యాన జ్ఞానాల్ని అందరికీ పంచుతూ, నేను పొందుతూ, మరి వారి యొక్క అడుగుజాడల్లో వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏదైతే చెప్పారో, ఏదైతే బోధించారో, ఏదైతే ఆచరించారో దాన్ని అన్నిటినీ కూడా నేను కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో మీ ముందుకి ఈరోజు రావడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామం. గీతాచార్యులు చెప్పినటువంటి ఒక శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ విదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పటి వరకు గీతాచార్యుడు అనగానే మనకి శ్రీకృష్ణ భగవానులు వారు గుర్తొస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యాన జ్ఞాన మార్గంలోకి PSSM లోకి వచ్చామో, ఇక్కడ గీతలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆ యొక్క విశ్వాత్మ లేదా మన యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవాత్మ, ఈ రెండింటి యొక్క సంభాషణగా మనం భగవద్గీతని మనం తీసుకుంటా ఉన్నాం. మనం అందరం భగవంతుళ్ళమే. ప్రతి ఒక్క శ్లోకాన్ని విశ్వాత్మకి ఎలా అన్వయించాలి, మనకు మనం ఎలా అన్వయించుకోవాలి, ఎలా దాన్ని ఆచరణలో పెట్టుకోవాలనేది పత్రిజీ ద్వారా మనం తెలుసుకున్నాం. దానిలో భాగంగానే మరి ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతర అర్థాన్ని, పత్రిసార్ చెప్పిన దాన్ని అంతరార్థాన్ని మనం తీసుకుందాం. ముందుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ విదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలన్నీ పోగొట్టుకోవటం, మనలో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణం చేసుకోవటం కోసం పదే పదే మనం ఈ భూమి మీదకి ఈ శరీరదారులుగా వస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం? ఈ భూమి మీద పాపాన్ని అరికట్టడానికి, పుణ్యాత్ముల్ని రక్షించటానికి ఆ యొక్క భగవానుడు
ఏదో రూపంలో అవతార పురుషుడిగా ఈ భూమి మీదకి వస్తాడు, లేకపోతే శ్రీకృష్ణుల వారే వస్తారు, వారు వచ్చి వీటన్నిటిని పరిమారుస్తారు అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు భద్రసార్ చెప్పారు, అది మనకి అన్వయించుకోవాలి, మన జన్మ పరంపరకి అన్వయించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా గత శరీరాల్లో చేసినటువంటి పొరపాట్లని సరి చేసుకుంటూ ఈ శరీరంలో మరింత ఉన్నతంగా ఎదగటం కోసమే ఈ శరీరధారిలో ఈ భూమి మీదకి వస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పరిత్రాణాయ అంటే సాధునాం, ఎవరు మనం మనలో మనల్ని మరింత స్వచ్ఛంగా, మరింత ఉన్నతంగా, పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణత్వాన్ని ఉనికి పుచ్చుకోవటం కోసమే మనం ఈ శరీరధారులుగా వచ్చాము అని మనకు అన్వయించుకున్నప్పుడు, అలాగే వినాశాయ విదుష్కృతం, ఏదైతే మనలో దుర్గుణాలు ఉన్నాయో, మనోమాలిన్యాలు ఉన్నాయో, బుద్ధిలో ఏవైతే సరికాని అవగాహనలు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా పరిపూర్ణంగా మనం తుడిచివేయటం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఈ స్పృహతో ఎప్పుడైతే మనం ఉంటామో, మనలో ఎప్పుడు ఏ క్షణాన మన దుర్గుణం అనేది, మాలిన్యం అనేది మనకి స్పృహలోకి వచ్చిందో ఆ క్షణమే దాన్ని ఎలా తొలగించుకోవాలి, అలాగే పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సత్యములు ఎలా జీవించాలి అనే స్పృహతో నిరంతరం ఉంటాము. అలాంటి ఎరుకతో మనం ఉంటాము. అందుకోసమే వచ్చాము అనేది పరిపూర్ణంగా నిరంతరం అనుక్షణము మనం గుర్తుంచుకోవాలి అనేది పత్రిజీ మనకి ఇచ్చినటువంటి సందేశము. ఆ శ్రీకృష్ణ భగవానుడు వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి సందేశం కూడా అదే అని మనం ఈరోజు అర్థం చేసుకుంటూ, ఆ గీతాచార్యునికి, వేదవ్యాసుల వారికి, ఈ జ్ఞానాన్ని మనకి బోధించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, దీన్ని స్వీకరించి మనకి అన్వయించుకొని జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్క పెరియుడు మాస్టర్ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు మన సబ్జెక్టులోకి వెళదాం. ఏమిటి మన సబ్జెక్టు? చతుర్విధ పురుషార్థాలు. మరి అందరూ కూడా ఆన్ చేసుకుంటే బాగుంటది అనుకుంటా, వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటది. ఎవరెవరు అసలు వింటున్నారో ఏంటో, చూస్తున్నారో లేదా, శ్రద్ధగా ఉన్నారో లేదా తెలుస్తుంది. ఓకే, అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటది. ఇది లైవ్ కాబట్టి. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు చతుర్విధ పురుషార్థాలు అంటే మనందరికీ తెలుసు. ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో లేకపోతే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు అందరి చేత, ఆ యొక్క దంపతుల చేత పెళ్లిపీటల మీద ఒక వాగ్దానం చేపిస్తారు. వాస్తవంగా పురుషుడి చేత చేపిస్తారు, మామ అనుకొని చెప్తారు. ఆ చతుర్విధ పురుషార్థాలు ఏంటంటే ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి. అంటే ఇదేదో పురుషుడు చెప్పేది కావచ్చు, స్త్రీ వినేది కావచ్చు, లేకపోతే స్త్రీకి పురుషుడు వాగ్దానం చేస్తున్నాడు, లేకపోతే పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నట్టుగా ఆ పురుష అనే పదానికి మరి ఎలా అర్థం తీశారో నాకైతే తెలియదు. కానీ ఆ రకంగా అయితే ఇప్పుడు మన సాంప్రదాయంలో జరుగుతూ ఉంది. కానీ దాని అర్థం ఏంటంటే, విశేషమైన అర్థం ఏంటంటే, పురుష అంటే సంస్కృతంలో జీవాత్మ. పురుషుడు అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే తెలుగు పదంలో పురుషుడు మగవారని కాదు. ఆ పురుషుడు అంటే జీవాత్మ అనేది. పురుష అర్థాలు అంటే ఒక జీవాత్మ ఈ భూమి మీద ఆచరించవలసినటువంటి 4 తప్పనిసరి అయినటువంటి జీవన సూత్రాలు. చతుర్విధ పురుషార్థాలు అంటే ఒక జీవుడిగా తను నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు 4 ఉన్నాయి. ఆ 4 కర్తవ్యాలు ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి. అంటే వాగ్దానం చేస్తా ఉన్నారు అక్కడ. వాస్తవంగా స్త్రీ పురుషులు ఇద్దరు వాగ్దానం చేయాలి, ఇద్దరు దీన్ని ఆచరించాలి. దీనిలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, ధర్మ మార్గంలో అర్థాన్ని అంటే కావాల్సిన సంపదను సంపాదిస్తూ నీ కోరికలన్నీ నెరవేర్చి మోక్ష మార్గం వరకు నీకు తోడుగా ఉంటాను అని చెప్పుకోవటం పరస్పరం, దాని అర్థం. కానీ మరి ఆ పంతులు గారు వివరం చెప్పరు, పెళ్లికి వచ్చిన వారు వివరంగా దాన్ని తెలుసుకోరు, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తెలియదు.
అసలు దాన్ని ఇది అనే విషయమే తెలియదు. అదేదో మంత్రాల్లో ఒక భాగం, క్రతువులో ఒక భాగంగా జరిగిపోతా ఉంది. కానీ ఇది అసలు ఆ పెళ్లికి ఇద్దరు స్త్రీ పురుషుల కలయికలో జీవితం ప్రారంభిస్తున్న సందర్భంగా వాళ్ళిద్దరూ పరస్పరం చేస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వాగ్దానము అనే విషయాన్ని ఈరోజు మరొకసారి మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్స్ గా దాన్ని స్మరణలో ఉంచుకుందాం. ఎంత ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. కానీ అది సాధారణ విషయం అయిపోయింది, ఒక క్రతువు అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి అంతరార్థాల్లోకి మనం వెళదాం. దీని పత్రిసారి ఏం చెప్పారంటే, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అన్నప్పుడు ఎప్పుడు కూడా ధర్మము అనేది జన్మ పరంపరలో ధర్మము అనేది ఎప్పుడు ముందు ఉండదు. అలాగే అర్థము అనేది ముందు ఉండదు. మొట్టమొదట ఎవరికైనా సరే కామమే వస్తుందండి. కామం మీన్స్ ఇక్కడ స్త్రీ పురుషుల సంబంధం కాదు. కామం అంటే కోరిక. ఇక్కడ ఒక మనిషికి కోరిక కలుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నా అనుకోండి. ముందు డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచించిన తర్వాత ఇల్లు కావాలి అని కోరిక వస్తుందా? స్వీట్ తినాలి అని అనుకున్నాం, లేకపోతే టిఫిన్ చేయాలి అనుకున్నాం. ఇప్పుడు నా డబ్బులు ఉన్నాయా లేవా అన్న తర్వాత తినాలని వస్తుందా, కొనాలని వస్తుందా? ముందు నాకు అది కావాలి, ఆ టీవీ కావాలి, లేకపోతే ఆ కారు కావాలి, ఆ ఇల్లు కావాలి, ఆ పెళ్లి కావాలి, లేకపోతే ఏదో కావాలి అనేది ముందు వస్తుంది. వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి వనరు మన దగ్గర ఉందా లేదా అనేది తర్వాత అర్థం గురించి మనం ఆలోచిస్తాము. అంటే పలానా చెయ్యాలి అనేది కోరిక, తర్వాత అది మనం చేయగలమా లేదా, దానికి మనకి స్తోమత ఉందా లేదా అనేది తర్వాత దాని యొక్క ఫలం గురించి మనం ఆలోచిస్తాము, దాన్ని పొందటం గురించి ఆలోచిస్తాము. కాబట్టి ప్రతిసారి ఏం చెప్పారంటే, ఈ జన్మ పరంపరలో ముందు అర్థము అనేది రాదు, ధర్మం అనేది కూడా రాదు. ముందు కామము వస్తుంది, తర్వాత దానికోసం అర్థాన్ని మనం పొందుతాము, తర్వాత ధర్మం వస్తుంది, చివరికి మోక్షం వస్తుంది. ఈ క్రమంలోనే జన్మ పరంపరలో వస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ కామము అంటే ఇంకా గుణాల పరంగా కూడా చెప్పుకోవచ్చు. మనకున్న కొద్ది సమయం మరి సరే దాన్ని సింప్లిఫై చేసుకుందాం. వాస్తవంగా ఏంటంటే కామము అంటే తమో గుణము, అర్థము అంటే రజోగుణము, ధర్మము అంటే సత్వగుణంలోకి వచ్చిన తర్వాత, మోక్షం అంటే నిర్గుణ తత్వంకి వచ్చిన తర్వాత. అంటే ఈ గుణ పరంపరలో మొత్తం కూడా ఈ 4 వస్తాయి కాబట్టి ప్రాథమికంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రతిసారి ఇంకొక దృష్టికోణంలో కూడా మనం చక్కగా చెప్పడం జరిగింది. ఏమిటి అది అంటే, శారీరకం, ఈ కామం అనేది 4 దశల్లో వస్తుంది. శారీరక పరమైన కామం ఉంది, మానసిక పరమైన కామం ఉంది, బుద్ధిపరమైన కామం ఉంది, ఆత్మపరమైన కామం ఉంది. అట్లాగే అర్థము కూడా దేహపరమైన అర్థం ఉంది, మనోపరమైన అర్థం ఉంది, బుద్ధిపరమైన అర్థం ఉంది, ఆత్మపరమైన అర్థము ఉంది. కాబట్టి మోక్షం అనే దానికి కూడా వీటన్నిటికి కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని కులంకుషంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, దీన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే వీటి నుంచి మనం అధిగమించగలము అని చెప్పేసి ప్రతిసారి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముందు మనం మాట్లాడుకుందాం. కామము మొట్టమొదట, కామము, అర్థము, ధర్మము, మోక్షం. ఈ కామము అనగానే మనకి ఇంతకుముందు మనం ఏం చేశారంటే, మనం ఏ కోరికలు ఉండకూడదు, కోరికలు ముందు వదిలేసేయాలి, వైరాగ్యం కావాలి అని చెప్పడం జరిగింది. కానీ మన పిఎస్ఎస్ఎం ప్రతిసారి ఏం చెప్పారంటే, వైరాగ్యం వద్దంటారు, వైభోగం మనదంటారు. ఎందుకు? ఏంటి వైరాగ్యం అంటే ఏంటి? నిజమైన వైరాగ్యం అంటే ఏంటి? నిజమైన వైభోగం అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదట కామము అని అనుకున్నప్పుడు, దేహపరమైన కామం ఏమిటి అంటే శారీరక పరమైనదే కాదు, అంటే శారీరక స్త్రీ పురుషులకు సంబంధించిందే కాదు. ఇక్కడ కామము అనే దేహానికి సంబంధించిన కామం అంటే, ఇప్పుడు ఆకలి అయింది, ఇడ్లీ తినాలి, వడ తినాలి, లేకపోతే మంచి కూర, మనకి వెజిటబుల్ పలావ్ తినాలి. మరి ఇది కామమే కదా, దేహపరమైన కోరిక. కావాలా వద్దా?
మంచిగా భోజనం వండుకొని తినాలి, వెజిటబుల్ పలావ్ వండుకొని తినాలి, గారెలు వండుకొని తినాలి, బూరెలు వండుకొని తినాలి, లేకపోతే ఇంకోటి తినాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వద్దా? కావాలా వద్దా? ఇవన్నీ వదిలేద్దామా? దేహపరమైన ఏంటంటే శరీరానికి ఏం కావాలి, అట్లాగే సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు పడుకోవాలి, రాత్రి విశ్రమించాలి. ఇప్పుడు సౌకర్యంగా ఉండాలా లేదా? శరీరానికి సౌకర్యంగా ఉండాలనేది అది కోరిక. అలాగే మంచి శరీరం కంఫర్ట్గా ఉండేటువంటి బట్టలు కావాలి, వేసుకుంటే చక్కగా ఎదుటి వాళ్ళు చూసి ఆకర్షణీయంగా ఉండేటువంటి బట్టలు కావాలి. లేకపోతే చక్కగా ముఖానికి చక్కగా ఫేస్ శుభ్రంగా ఉండాలి, జుట్టు శుభ్రంగా ఉండాలి. ఈ శరీరం కనపడేది ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఎదుటివారు మనం చూసేటప్పుడు శుద్ధంగా ఉండేదానికి, శుభ్రంగా ఉండేదానికి, శుచి శుభ్రంగా ఉండేదానికి కావాల్సినవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇది దేహపరమైనటువంటి కామం. ఇదంతా కావాలా వద్దా? కావాలి కదా. కాబట్టి దేహపరమైన కామం ఏదైతే ఉందో అది సరైందే. ఇక్కడ కామము అనేది కాదు, ఎప్పుడు కూడా కామం వద్దని కాదు చెప్పింది. బుద్ధుడు కూడా ఏం చెప్పాడు? తృష్ణ అన్నాడు. విపరీతమైనటువంటి వాంఛలు. నాకు పలానోళ్ళకి డన్లప్ పరుపు ఉంది కాబట్టి నా డన్లప్ పరుపు కావాలి, పలానోళ్ళు ఏదో తిన్నారు కాబట్టి నాకు అదే కావాలి, అట్లా కాదు. అది విపరీతమైనటువంటి వాంఛలు. వాంఛలు కాదు కావాల్సింది. ఇక్కడ ఏంటంటే తృష్ణకి కోరికకి తేడా తెలియాలి. కోరిక అంటే అవసరాలు ఏవైతే ఉన్నాయో, నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోరిక. అంతేగాని కోరిక అనే దానికి విపరీతమైన అర్థాలు చెప్పారు. అందుకే అది దేహపరమైన కామం అనేది తప్పనిసరిగా కావాలి. స్త్రీ పురుషులది ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, స్త్రీ పురుషులది ఉంది, అది కావాలా వద్దా? ప్రకృతి ధర్మం అది. ఆకలి శరీరానికి ఆహారం ఎలాగో అది కూడా అంతే. కాబట్టి ఇవన్నీ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రకృతి ధర్మం అవి. ప్రకృతి పరంగా దేహానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇవ్వటం అనేది సహజమైనటువంటి తప్ప దాన్ని మనం తప్పట్టి దాన్ని వదిలేసుకోవాల్సిన నెసిటీ లేదు. కాబట్టి కామం అనేది దేహపరమైన కామం. మరి మనోపరమైన కామం ఏంటి? మనోపరమైన కామము ఇప్పుడు చక్కగా ఎక్కడికన్నా ఒక ఇంటికి వెళ్ళాము, అది చక్కగా ఒక మొక్కలు నాటారు, ఫ్లవర్ చక్కగా చూడంగానే గులాబీలు బాగున్నాయి, మనకు ఆనందపడతా ఉంది. కళ్ళతో చూసినప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, భలే ఉంది ఆ మొక్క, బాగుంటుంది కదా. లేకపోతే చక్కని సంగీతం వినిపిస్తా ఉంది, బాగుంది కదా. లేకపోతే ఎక్కడైనా మంచి మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాం, లేకపోతే సముద్రం బీచ్కి వెళ్ళాము, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? మనస్సు పడేటువంటి కోరికలు. అవి చూడాలి, అందమైన ప్రదేశాలు చూడాలి అని కోరుకుంటుందా లేదా? అది దేహపరమైందా? అది మనోపరమైంది. మనసు యొక్క కోరిక. అదంతా కావాలా వద్దా? అక్కడ టెంపుల్కి వెళ్ళాము, ఆ స్వామివారిని చూసుకొని నమస్కారం పెట్టుకోవాలనిపిస్తుంది, చూడంగానే మనసుకు ఆహ్లాదం, శరీరానికి ఏం కలగదు అది. స్వామిని దర్శించుకోగానే ఎంతో మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగింది. లేకపోతే ఇంకొక మనిషిని చూడంగానే, వాళ్ళని చూడంగానే ఎంతో మనకి మనసుకి ఎంతో బాగుంటది. కాబట్టి మనసుపరమైనటువంటి కామము ఏదైతే ఉందో, మనసుపరమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనదే. బుద్ధిపరమైన కామం ఏమిటంటే ఇప్పుడు ఈ సత్సంగంలో పాల్గొనాలి, జూమ్ లో పాల్గొనాలి, శంకరాచార్య క్లాస్ వినాలి, లేకపోతే రోజు మాస్టర్స్ క్లాస్ వినాలి, మంచి పుస్తకం వచ్చింది, సీతాయనం వచ్చింది, చదవాలి. లేకపోతే ఇంకో మాస్టర్ ఎవరో గురువు గారు సందేశం ఇస్తున్నారు, జూమ్ లో ఇస్తున్నారు, పిఎంసీలో ఇస్తున్నారు, లేకపోతే మన ఊరు వచ్చారు ఎవరో, ఆ జ్ఞానం ఏంటో వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలి. ఇదంతా కూడా బుద్ధిపరమైనటువంటి కామము. బుద్ధి కోరుకుంటుంది అది కావాలని, ఆ జ్ఞానం కావాలని కోరుకుంటుంది బుద్ధి. మరి ధ్యానం చేయాలనిపిస్తుంది కదా, నీకు ధ్యానం అనేది ఏదైతే చేయాలనిపిస్తుందో అది ఆత్మపరమైన కామము అని చెప్పారు పత్రిజీ. సార్ చెప్పట్లు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకించాల్సిందేమీ లేదు. ఇదంతా కూడా సహజము. దేహపరమైన కామము అవసరమే, మనోపరమైన కామం అవసరమే, బుద్ధిపరమైన కామం అవసరమే, ఆత్మపరమైన కామము అవసరమే.
మరి అంతేకాదు ఇక్కడ కామము ఏం చేస్తుంది అంటే నీకు అర్థము ప్రేరణ కలిగిస్తా ఉంది. మంచి లైఫ్ కావాలి, నాకు శుభ్రమైన లైఫ్ కావాలి అనుకున్నప్పుడు ఏం కావాలి? మంచి లైఫ్ కావాలంటే ఏం చేయాలి? వాడు వెంటనే ఆ కృషి చేయాలి. అర్థం కావాలి అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు ఒకటే కాదు, సంపద కావాలి కదా. సౌకర్యవంతంగా జీవితాన్ని జీవించాలి, మంచిగా జీవితాన్ని జీవించాలి, ఆహ్లాదంగా జీవితాన్ని జీవించాలి. దేహపరమైన కోరికలు, మానసిక పరమైన కోరికలు, బుద్ధిపరమైన కోరికలు, ఆత్మపరమైన కోరికలు తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? కృషి కృషి చేయాలి. కాబట్టి ఏమవుతుంది? ఈ కామము మన కృషి వైపు నడిపిస్తా ఉంది. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నం చేసి వాటన్నిటిని పొందటానికి, మనం మరింత పురోగమించడానికి మనకి సహకరిస్తా ఉన్నాయి. ధ్యానం బాగా చేయాలి అంటే ఏంటి? మనం కృషి చేస్తాం. గంట ధ్యానం కాదు, 2 గంటలు 3 గంటలు చేయాలి. బాగా ధ్యానం చేయాలంటే ఏంటి? ఆ కోరిక లేదనుకోండి, మన కృషి ఆడి నుంచి వస్తుంది. కృషి చేయలేదనుకోండి, ఆ ధ్యానం యొక్క ఫలం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మరి జ్ఞానం కావాలి. ఇప్పుడు 10:30 దాకా స్పెండ్ చేయాలి, నేను 9ంటికే పనుకుంటానంటే కుదరదు. అంతే కదా. అంటే మనం కృషి చేస్తున్నాం. నేను 10:30 దాకా అయినా సరే నేనుండి ఇది నాలెడ్జ్ అంతా తెలుసుకోవాలి, నేను దీని నుంచి జ్ఞానాన్ని పొందాలి, నా జీవితానికి అన్వయించుకోవాలి, నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటే కృషి చేయటానికి కారణం అవుతుంది. ఆ కోరిక ఏమవుతుందంటే ఆ కృషిని మనం కృషి చేయటానికి, మరింతగా మనం సమృద్ధి పొందటానికి మన కారణభూతం అవుతా ఉంది. అర్థవంతమైనటువంటి జీవితం వైపు మన కోరికలన్నీ కూడా మనం నడిపిస్తా ఉన్నాయని తెలుసుకోవాలి. కాబట్టి కోరికల గురించి మనం ఎప్పుడు చింతపడాల్సిన పని లేదు. అట్లాగే ఆ ఫలం గురించి కూడా, కృషి గురించి కూడా, అర్థము గురించి కూడా మనకి ఎప్పుడు దాని గురించి మనకి వద్దని అనుకోవాల్సిన నెసిటీ లేదు. అయితే ఇక్కడ ధర్మము అనేది ఎప్పుడైతే వచ్చిందో, బుద్ధి వికసించిన తర్వాత మాత్రం ధర్మం అనేది వస్తుంది. ఈ ధర్మం తర్వాత, ధర్మంలో ఎవరైతే జీవిస్తారో తర్వాత మోక్షం వస్తుంది. ధర్మం అంటే మనందరికి తెలుసు. ధర్మం అంటే అహింసో పరమో ధర్మ. అహింసయే పరమధర్మం. ఏ రకమైన అహింస ఉండాలి? శారీరక, మానసిక, భావనాపరమైనటువంటి అహింసలో ఉండాలి. వాక్కుపరమైనటువంటి అహింస ఉండాలి. కాబట్టి నువ్వు నీ యొక్క నీ యొక్క చేతల్లో ఏదైతే ఉందో, ఈ దేహానికి సంబంధించి నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అవి నువ్వు కోరుకున్న క్రమంలో అవి నువ్వు పొందే క్రమంలో ఎక్కడా కూడా హింస అనేది, ఎదుటి వ్యక్తి హింసకు గురి కాకూడదు, నువ్వు కూడా హింసకు గురి కాకూడదు. నువ్వు హింసకు గురైనా, ఎదుటి వాళ్ళ హింసకు గురైనా అది అధర్మమే. కాబట్టి నేను ఎవరిని బాధ పెట్టనండి, నాకు నేనే బాధపడతానంటే నువ్వు అధర్మంలో ఉన్నట్టే. కానీ నేను సుఖపడతాను కానీ ఎదుటిని బాధ పెడతానంటే అది అధర్మమే. నేను తినటానికి రుచిగా ఉండాలని చెప్పేసి ఇంకో జీవిని చంపుకొని తింటే అది అధర్మమే. కాబట్టి ఇక్కడ ధర్మము అంటే దేహపరమైన హింస ఉండకూడదు, మనోపరమైన హింస ఉండకూడదు, బుద్ధిలో అంటే నీ ఆలోచనలో కూడా ఎక్కడ హింస అనేది ఉండకూడదు. అంతేకాదు ఆత్మపరంగా కూడా నువ్వు ఎక్కడా హింసలో ఉండకూడదు. అందుకే మన ధ్యాన మార్గంలో కఠినమైనటువంటి సాధనలు ఏమీ లేవు. మరి సుఖమయ ప్రాణాయామం ద్వారానే మనం చక్కగా, విశ్రాంతిగా, హాయిగా, మనం బాధపడకుండా హాయిగా, ఆనందంగా మనం ధ్యానాన్ని చేసుకుంటున్నాము. ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేహపరమైన హింస లేదు, మనోపరమైన హింస లేదు, బుద్ధిపరమైన హింస లేదు, ఆత్మపరమైనటువంటి హింస కూడా లేదు. కాబట్టి ఎప్పుడు నువ్వు ధ్యానాన్ని ఎంత బాగా చేస్తావో, ఎంతగా ఎదుటివారి యొక్క జ్ఞానాన్ని స్వాధ్యాయం ద్వారా, ఎంతో మంది ఋషులు, యోగులు ఇంతకు ముందు వారు చేసినటువంటి సాధన తాలూకా, వారి జీవితం తాలూకా అనుభవాలన్నీ కూడా చదువుతూ, అర్థం చేసుకుంటూ, దాన్ని నీకు అన్వయించుకుంటూ స్వాధ్యాయం చేయటం. అట్లాగే ఈ క్షణంలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎంతో మంది సాధకులలో సత్సంగం ద్వారా వారి యొక్క అనుభవాలను మనం సారాన్ని తీసుకుంటూ, వారి అనుభవాలు కూడా మన అనుభవాలుగా స్వీకరిస్తూ మనం మరింత ముందుకు వెళ్ళటానికి ఇక్కడ
సత్సంగం పనికి వస్తుంది. అలాగే ఆచార్య సాంగత్యం. ఎవరైతే ఆచార్యులు అంటే ఎవరైతే గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ గా ఉన్నారో ఆచరిస్తూ వారు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఆచరిస్తూ ఆచార్యులుగా ఉండి అందరికీ బోధిస్తా ఉన్నారో వారితో కూడా మనం కూర్చొని మనకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటూ మరింతగా మనం ముందుకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మోక్షం అనేది మనకి లభిస్తుంది, ముక్తి అనేది లభిస్తుంది, జన్మ రాహిత్య స్థితి అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ మనం నిత్య జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి, ఎలా జీవించాలి? మరి అంత వైరాగ్యం అంటే మనం వైరాగ్యం వద్దంటారో వైభోగం వద్దంటారో అన్నప్పుడు మరి ఇది అంత ధర్మాన్ని ఎలా, అర్థాన్ని ఎలా, కామాన్ని ఎలా, మోక్షాన్ని ఎలా నిత్య జీవితంలో మనం నిరంతరం ఎలా అన్వయించుకొని జీవించాలి అనేదే ఈరోజు మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుందాం. ఏమిటి దీన్ని అర్థం చేసుకునే దానిలో ఇక్కడ మొట్టమొదట ఏదైతే శాస్త్రంలో ఉంది 100% రైట్, ఆ శాస్త్ర ప్రకారం ఇప్పుడు మనం దాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్దాం. అంటే మొదట్లో ఎప్పుడు ధర్మం అనేది ముందు ఉండదు, కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తా ఉన్నామో మనం అప్పుడు ధర్మంలోకి వెళ్తాం. అందుకే పత్రిసారి 2 విషయాలని స్పష్టంగా మన చేత చేపిస్తున్నారు. పత్రిసారు దేన్ని వివరంగా చెప్పరు, సూత్రప్రాయంగానే చెప్తారు. పత్రిసారి ఒక సందర్భంలో చెప్పారు, నేను సూత్రాలు మాత్రమే బోధిస్తాను. ఎందుకంటే సూత్రం పట్టుకుంటే చాలు, తీగలాగితే డొంకంతా కదిలిద్ది అంటారు కదా. ఆ సూత్రం పట్టుకుంటే చాలు, దానిలో ఉన్నటువంటి అంతరార్థాలన్నీ కూడా మన జీవితంలోకి వచ్చేస్తాయి. జీవిత సాఫల్యం అనేది పొందుతాము. సూత్రాన్ని పట్టుకోవాలి. ఆ తీగ పట్టుకుంటే చాలు, డొంకంతా కదిలినట్టుగా పత్రిజీ చెప్పేటువంటి సూత్రాన్ని పట్టుకుంటే చాలు, మనం మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మనం రీచెక్ చేసుకోవాలి. అందుకే పిరమిడ్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ సైంటిస్టులు అన్నారు పత్రిసారి. నాకు అనుచరులు కాదు వీళ్ళు. నేను ఏదైతే సూత్రాన్ని చెప్పానో వాళ్ళు తనకు అన్వయించుకొని వాళ్ళు రీచెక్ చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని అనుభవసారంగా మార్చుకుంటారు, జ్ఞానంగా మార్చుకుంటారు. అది అనుభవంతో కూడినటువంటి జ్ఞానమే ముక్తి. జ్ఞానాన్ని ముక్తి అంటే స్వీయ అనుభవం ద్వారా వచ్చింది జ్ఞానం, కానీ ఎవరో చెప్పింది విని దాన్ని వదిలివేస్తే అది జ్ఞానం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనుకున్నప్పుడు ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇప్పుడు ధర్మం అనేది ఇప్పుడు ఒక రోడ్డు, మన జీవితం అనేది ఒక రాస్తా. ఈ రాస్తాలో ఒకవైపు ధర్మం అనే మార్కింగ్ ఉంటుంది, రెండో వైపు మోక్షం అనే మార్కింగ్ ఉంటుంది. అంతే కదా, మన రోడ్డు మీద రెండు వైపులు మార్కింగ్ ఇస్తారు కదా. మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ క్రాస్ దాటకూడదు, రైట్ సైడ్ క్రాస్ దాటకూడదు, లెఫ్ట్ సైడ్ క్రాస్ దాటకూడదు. ఈ మధ్యలో నువ్వు ఎంత స్పీడ్ కన్నా వెళ్ళు, నో ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? అంతే కదా. మన రోడ్డు మీద హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి లెఫ్ట్ ఒక వైట్ ఇస్తాడు, రైట్ ఒక వైట్ ఇస్తాడు. ఈ మధ్యలో నువ్వు ఎంత స్పీడ్ అయినా వెళ్ళు, కానీ ఆ మార్కింగ్ దాటితే మాత్రం ప్రమాదాలు జరుగుతాయి, కేసు కూడా రాయబడుతుంది. ఈ మధ్యలో నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా నో ప్రాబ్లం. కాబట్టి ఎవరు ఎంత స్పీడ్గా వెళ్తారంటే ఎవరికి ఎంత నైపుణ్యం ఉందో అంతగా వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కామము, అర్థం అనుకున్నాం కదా. అంటే నువ్వు ఎంత సంపాదించాలనుకున్నా సరే ధర్మం తప్పకుండా నువ్వు సంపాదించుకో. ఎంత అనుభవించాలనుకున్నావో నువ్వు ధర్మం తప్పకుండా అనుభవించుకో. నీ ఇష్టం. ఇంతే సంపాదించాలి, ఇంతే అనుభవించాలి అనేది ఏమీ లేదు. నువ్వు ఎంతైనా సంపాదించుకో, ఎంతైనా అనుభవించుకో, కానీ ఎప్పుడు ధర్మం తప్పకూడదు. అంటే ఎక్కడ హింస అనేది ఉండకూడదు, ఎక్కడ మోక్షాన్ని వదిలిపెట్టకూడదు, అంటే ఎక్కడ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. అందుకే పత్రిసారు మొట్టమొదట అహింస, రెండోది ధ్యానము. పిరమిడ్ మాస్టర్స్ ఎందుకు ఈ భూమి మీద అత్యంత గొప్పవాళ్ళు 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 అని పత్రిసారి చెప్తా ఉంటే ఏదో సార్ మన కోసం చెప్తున్నారులే కానీ మనకి ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు కనిపిస్తా ఉంటారు. వాస్తవంలో పిరమిడ్ మాస్టరే ఈ భూమి మీద అత్యంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. ఎందుకు అంటే ఏదైతే ఆ చతుర్విధ పురుషార్థాల్లో మన శాస్త్రంలో చెప్పబడిందో తూచా తప్పకుండా అనుక్షణము ఆచరిస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. మనం ఎక్కడ మన జీవితంలో అహింస అనేది ఉండదు,
ఆ మొట్టమొదట ఏదైతే ఆహారం వెళ్తుందో ఆహారం తాలూకా హింస లేదు. అట్లాగే వాక్కు మనం మాట్లాడితే పెరుగుడు మాస్టర్ మాట్లాడాలి, వింటే పెరుగుడు మాస్టర్ చెప్పిన మాటే వినాలి. పత్రిసారి చెప్పారు ఒకసారి, వింటే భారతమే వినాలి, మరి అది తింటే గారెలే తినాలి, లేదంటే పెరుగుడు మాస్టర్ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్నే వినాలి. ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా సత్యబద్ధంగా ఉంటుంది వాక్కు. వాక్కు ఎలా ఉపయోగించాలనేది మొట్టమొదటి పెరుగుడు మాస్టర్స్ నుంచి మనం తెలుసుకోవాలి. పత్రిసారి మనకు నేర్పింది అది. ఏం నేర్పారు? పత్రిసారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అడిగేవాళ్ళం. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏమయ్యా ఎలా ఉంది అని అడిగేవారు. బ్రహ్మాండం సార్. ఎవరైనా పత్రిసారి తెలిసిన వాళ్ళు ఆయన పలకరించేది ఏమని పలకరిస్తుంటే, ఏమయ్యా ఏంటి విశేషాలు అంటారు. ఎలా ఉన్నారని అనరు. ఏంటి విశేషాలని, బ్రహ్మాండం సార్ అంటాం. బ్రహ్మాండం అంటే మన వాక్యం ఎప్పుడు కూడా ఏంటంటే అద్భుతం, బ్రహ్మాండం అని చెప్పేస్తే వస్తది. అప్పుడు సందర్భంలో సార్ అన్నారు, మనం విజయం సాధించామయ్యా అని చెప్పేసి. ఏం సార్ అంటే, ఎవరి నోటైనా సరే నేను బాగున్నాను అని చెప్పే పరిస్థితి ఉందా? ఎవరన్నా వచ్చి మనం బాగుంటే ఆడి వ్యాపారం చేసుకోను, ఇల్లు కట్టుకోను, చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరన్నా మనం వెళ్ళి మీకేం సార్ అంటే, నా సంగతి నేను చెప్తానులే, నీ పైకి కనిపిస్తున్నాయి కానీ నాకు చాలా ఉన్నాయి అంటాడు. కానీ నాకేంటి బ్రహ్మాండం అని నోటి నుంచి వచ్చేవాడు ఎవడు లేడు. కానీ ఒక పెరుగుని మాస్టర్ని పలకరించి చూడండి, ఎలా ఉన్నారంటే బ్రహ్మాండం అంటారు తప్ప నాకు అయ్యి ఉన్నాయి ఇయ్యి ఉన్నాయి అని ఎవడు చెప్పనే చెప్పడు. ఎస్ఆర్ను అవునా కాదా? పెరుగుడు మాస్టర్ నోటంటే వచ్చేది ఏంటంటే బ్రహ్మాండం. ఎలా ఉన్నారంటే బాగున్నా అంటారు. కానీ మిగతా వాళ్ళు ఏది అడిగినా సరే బాగున్నా అంటే, ఎలా ఉందంటే ఒంట్లో బాగలేదు, ఇంట్లో బాగోలేదు, వ్యాపారం బాగలేదు, పక్కింటోడితో బాగలేదు, అది బాగలేదు ఇది బాగలేదు అనేవాడే తప్ప బ్రహ్మాండం అనేవాడు ఒక్కడ కూడా లేడు. ఒక బ్రహ్మాండంగా ఉన్న అనేవాడు ఒక పెరుగుడు మాస్టర్ మాత్రమే. దట్ ఈజ్ పెరుగుడు మాస్టర్, దట్ ఈజ్ పత్రిజీ. కాబట్టి గుర్తుంచుకోండి మాస్టర్స్. కాబట్టి మనం ఏదైతే చెప్తున్నామో దానిలో మనం ధర్మ మార్గంలో ఉన్నాము. అలాగే ఏవైతే కోరికలు మనం నెరవేర్చుకుంటున్నామో ప్రతి సందర్భంలో కూడా హింస అనేది లేకుండానే ఉంది. మాటలో చేతలో హింస లేదు, తిండిలో హింస లేదు, మాటలో హింస లేదు, మన ఆలోచనలో కూడా హింస లేదు. మన ఆలోచనలో కూడా ఒక పెరుగుడు మాస్టర్ యొక్క ఆలోచనలో కూడా నిరంతరం ఎప్పుడు కూడా మహాకరుణతో ఉన్న వాళ్ళే పెరుగుడు మాస్టర్. మహాకరుణ ఒక జీవుల పట్లే అనుకుంటా ఉంటారు. శాకాహారాలు చేస్తున్నాం, కోళ్ళు మేకల గురించి అనుకుంటాం కాదు. చూడండి, మనం గమనించుకోగలిగితే ఎవరికైనా మన ఊళ్ళో మన ఇంట్లో మన ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా బాగాలేదని తెలిస్తే, వాళ్ళు ఏదైనా సమస్యల్లో కష్టాలు ఉన్నారని తెలిస్తే వెంటనే మనం వాళ్ళకి చెప్పేది ఏంటి? ధ్యానం చెయ్యి. వాడు శత్రువు అయినా సరే, వాడు మనల్ని శత్రువుగా చూస్తా ఉన్నా సరే, మనకి వాడి పట్ల మనకి ఎలా ఉండిద్ది అంటే, వాడు ధ్యానం చేస్తే పోయిద్ది, వాడికి రోగం తగ్గిద్ది, వాడు ధ్యానం చేస్తే పోయిద్ది, వాడు ఒత్తిడికి గురి అవుతున్నాడు, టెన్షన్స్ పోతాయి. అంటే ఎందుకు? వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? వాడెవడో మనకు తెలియదు కదా, వాడి బాధలు వాడి మన బాధలు మనం అనుకోవట్లేదు. వాడు ధ్యానం చేస్తే బాగుండాలి, వాడు అందరూ బాగుండాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూగ ప్రాణి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు బాగుండాలని కోరుకునే వాళ్ళే పెరుగుడు మాస్టర్స్. అందరూ తెలుసుకోవాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి, ఆనందంలో జీవించాలి, ఆ రోగం పోవాలి, అందరూ భోగంగా జీవించాలి అని చెప్పేసి నిరంతరం థాట్ లో కూడా మనం పెరుగుడు మాస్టర్ ఎప్పుడు కూడా హింస అనేది లేకుండా మహాకరుణతో ఉంటారు. అలాగే మనం ధ్యానం చేస్తున్నాము, మనం మోక్షం కోసం నిరంతరం మనం మోక్ష మార్గంలో ఉన్నాము. ఎట్లయితే అహింస అనే హద్దులో ఉన్నామో, అలా అయితే మోక్షం అనే హద్దును కూడా మనం విడవకుండా ఉన్నాము. నిరంతరం ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం ధ్యానం చేస్తా ఉన్నాము. మోక్షం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మోక్షం కోసం మనం మన సంసారంలో ఉండి, చుట్టూ ప్రపంచంలో ఉంటూ, మనం హింసలో లేకుండా ధర్మంలో ఉంటున్నాము, మరి మోక్షంలో కూడా ఉంటున్నాము. కాబట్టి పెరుగుని మాస్టర్ అంటే నిరంతరం 2 in 1. ఏదైతే చెప్పారో ధర్మేచ్ఛ అనేది ధర్మాన్ని పాటిస్తా ఉన్నాం. అర్థేచ్ఛ అంటే మనం మన కృషి చేసుకుంటూ సంసారంలో ఉంటూ
ధ్యానం కార్యక్రమంలో ఆధ్యాత్మికతలో 50%, ప్రాపంచికతలో 50%. మనం ఎవరైతే ఉన్నారో సంసారంలో ఉండేవాళ్ళు సంసారం, వ్యాపారంలో ఉండేవాళ్ళు వ్యాపారం, ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఉద్యోగం, ఇవన్నీ చేసుకుంటూనే మన సంపాదన మనం చేసుకుంటూనే, మనం సంపాదించుకుంటూనే, మనం సంపాదించింది మనకి మన కుటుంబానికి మనం పోషించుకుంటూనే మళ్ళీ లోక కళ్యాణానికి కూడా మనం ఎంతో సేవలు అందిస్తున్నాం. ధనపరంగా ఇస్తున్నాం, శారీరకంగా ఇస్తున్నాం, మానసికంగా ఇస్తున్నాం, బుద్ధిపరంగా జ్ఞానపరంగా ఇస్తున్నాం, ఆత్మపరంగా కూడా ధ్యానపరంగా కూడా మనం ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పిస్తా ఉన్నాం. కాబట్టి పెరియడ్ మాస్టర్ ఈ చతుర్విధ పురుషార్థాల్లో పరిపూర్ణంగా జీవించేవాడే పెరియడ్ మాస్టర్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి, ప్రపంచానికి అంతా చెప్పాలి. ఏదో పెళ్లిళ్ళ మంత్రాలు కాదు. ఒక జీవుడు ఈ భూమి మీదకి వచ్చిన వాడు దేవుడిగా వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఈ 4 విషయాల్ని పాటించాలి. నీ జీవితంలో ఈ 4 విషయాలు ఉండాలి. నిరంతరం నువ్వు కోరికలతో ఉండాలి. ఆ కోరికలు తీర్చుకునే దానికోసం కృషి చేయాలి. ఆ కృషి చేసే క్రమంలో ఎక్కడ హింస లేకూడదు, ఎక్కడా కూడా ధ్యానాన్ని వదలకూడదు, ఎక్కడ ధర్మాన్ని తప్పకూడదు, ఎక్కడ ధ్యానాన్ని వదలకూడదు. కాబట్టి పీరియడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా 100% చతుర్విధ పురుషార్థాలని ఆచరిస్తూ ఈ యొక్క జీవాత్మ పరమాత్మగా ఎలా ఈ భూమి మీద జీవించాలో నడయాడి జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నవాళ్లే పీరియడ్ మాస్టర్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు శాస్త్రకోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడుతున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేయండి మాస్టర్స్. వైరాగ్యం అంటే అన్నిటిని వదిలిపెట్టమని కాదు, దేంతో అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ గా ఉండాలి. ఎప్పుడు డిటాచ్మెంట్ వస్తుంది? మనం ధర్మంగా ఉన్నప్పుడు, ధర్మంగా సంపాదించి ధర్మంగా అనుభవిస్తున్నప్పుడు మనకి దుఃఖం అనేది ఎక్కడ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. నేను కష్టపడి సంపాదించుకున్నాను, కష్టపడి నేను ఆ కుటుంబాన్ని పోషించుకున్నాను, కష్టపడి నాకు కావాల్సినన్నిటి నేను చేస్తున్నాను, నేను ఇంకా వితరణ కూడా చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో నేను ఆత్మ పురోగతిని పొందుతానే ఉన్నాను, ధర్మాన్ని తప్పకుండా జీవిస్తా ఉన్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. మామూలుగా ఎప్పుడు మా పెళ్ళిళ్ళకంతా వెళ్ళినప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని, కానీ ఇప్పుడు మనము కామేచ ముందు అది తమో గుణం కని చెప్పి, అర్థేచ రజోగుణము, ద ధర్మేచ మళ్ళీ సాత్విక గుణము, మోక్షేచ నిర్గుణం, అంటే ఇది రివర్స్ ఆర్డర్ లో అని చెప్పాలనేసి కొత్తగా విన్నాను సార్. దాంతో పాటు 4 ధర్మాలు అని చెప్పారు కదా సార్. ఒక్కొక్క దగ్గర కామేచాలు అట్లా దేహంతో కూడుకునింది, మనసుతో కూడుకునింది, బుద్ధితో కూడుకునింది, ఆత్మతో కూడుకునింది. అలాగే ప్రతి దాంట్లోనూ ఉన్నాయా సార్? లేకపోతే ఓన్లీ కామంలో ఒకటే ఉందా? అర్థంలో కూడా అంతే కదా. అదే ఆత్మపరమైన అర్థం ఏమిటి? ఆత్మపరమైన సంపద ఏమిటి? ధ్యాన సంపదే కదా. ధ్యాన అవును సంపద సార్. అంటే జ్ఞాన సంపద. బుద్ధి వికసించటం అంటే జ్ఞానం. ఆత్మపరమైన సంపద అంటే ధ్యానము, బుద్ధిపరమైన సంపద జ్ఞానము, మనోపరమైన సంపద పాజిటివ్ థింకింగ్, దేహపరమైన సంపద ఏమిటంటే ఈ దేహాన్ని మన జీవితాన్ని చక్కగా సౌకర్యవంతంగా దీన్ని ఉంచుకోవటం కదా. దానికి ఏవైతే కావాలో ఆ సౌకర్యాలన్నీ ఇచ్చినప్పుడు ఈ దేహపరమైన సమృద్ధి వచ్చినట్టు, సంపద వచ్చినట్టు. మనోపరమైన సంపద మనసును ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంచగలిగినప్పుడు అనుక్షణం అది మనో సంపద అని. మరి జ్ఞానపరంగా ఎప్పుడు వివేకంతో, ఆ మంచి చెడులు విచక్షణ జ్ఞానంతో, పాజిటివ్ థింకింగ్ తో ఎప్పుడైతే మనిషి ఉండగలిగాడో బుద్ధిపరమైనటువంటి సంపద మనం సంపాదించినట్టు. ఎప్పుడైతే నిరంతరం ధ్యానంలో ఉంటూ పత్రిజీ చెప్పినటువంటి ఆ 4 స్వాధ్యాయము, సత్సంగము, ఆచార్య సాంగత్యము, ధ్యానము, ఇవి 4 ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ ఆత్మపరమైన సమృద్ధిలో మనం ఉన్నట్టు. కాబట్టి కామంలో ఉంది, అర్థంలో కూడా ఉంది. ఈ 4గిట్లో ఎక్కడ హింస లేకుండా ఉంటే 4గిట్లో ధర్మం ఉన్నట్టు. మోక్షం అంటే ఈ 3 ఎప్పుడైతే వచ్చినాయో, ధర్మంలో ఎప్పుడైతే జీవిస్తావో మోక్షం అంతే కదా. హింస లేకపోతే హ్యాపీగా ఉంటాం కదా. దేహపరమైన అవును హింస సార్. లేదు, మానసిక పరమైన హింస లేదు, బుద్ధిపరమైన హింస లేదు, సాధనలో హింస లేదు. ఇంక నీకు ఫ్రీడమ్ వచ్చినట్టే కదా. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎక్కడ చిక్కుపడాల్సిన అవసరం లేదు.
కోరికలు ఉన్నా వస్తాము. మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్న దానిలో తాలూకు మానసిక బంధాలు ఉన్నా వస్తాము. హింస చేసిన కర్మని మళ్ళీ కడిగేసుకోవటం కోసం వస్తాము. సాధన చేయకపోయినా, ఆత్మని పురోభివృద్ధి చెందించకపోయినా ఆత్మ పురోభివృద్ధి కోసమైనా మనం వస్తాము. ఇవి నాలుగు కనిపిస్తున్న నాలుగు వేరే వేరే కాదు, అన్నిట్లో ఒకటే ఉంది, కానీ నాలుగుగా కూడా ఉన్నాయి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ విదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఏదైతే మనం ఎక్కడెక్కడైతే మనం దాన్ని సరికాకుండా అన్వయించుకోవటం మొదలు పెట్టాము, దాన్ని సరి చేసుకోవటం కోసమే ఇక్కడికి వస్తున్నాము. అలాగే ఈ మహాత్ములు కూడా ఈ భూమి మీదకి ఆ దారి తప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దారిలో పెట్టడం కోసమే వస్తారు. ఆ మహాత్ములందరూ కూడా జన్మ తీసుకునేది అందుకోసమే. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్. సురేష్ సార్ సార్ అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు. శంకరరావు నమస్కారం అండి. నమస్తే అండి. క్లాస్ బాగా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృప మేడం అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు, అన్మ్యూట్ మాట్లాడండి సార్తో. నమస్తే సార్. అద్భుతంగా చెప్పారు సార్. అంటే చతుర్విధ పురుషార్థాలు పత్రిజీ గారు ఏదైతే నిజం మన పిరమిడ్ మాస్టర్స్ కి అందించారో అది మీరు చాలా వివరంగా చెప్పారు. అంటే ప్రతి దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మమైన అంటే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం ఆచరిస్తే అది అంటే ఆయన పెద్దగా చెప్పలేదు. చెప్పాలంటే అసలు ఈ అర్థాలు అన్ని భగవద్గీతలో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి, కానీ ఎవరు మనకి అందివ్వలేదు అంతగా. ఏమీ తెలియదు ఆ నాలెడ్జ్. కానీ పత్రిసార్ వచ్చిన తర్వాత ఆయన ఎంత ఈజీగా అంటే అరటిపండు తక్కువ ఇచ్చినట్టు ఇచ్చేసారు మనకి ఆ జ్ఞానాన్ని. కానీ ఈ రోజు ఇంతమంది మీ అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చి జూమ్ సెక్షన్ ద్వారా ఇంత నాలెడ్జ్ అందిస్తున్నారంటే నిజంగా ఆ మహానుభావుడు సతకోటి ధన్యవాదాలు. చెప్పిన మీ అందరికీ కూడా సతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే కొత్తగా జ్ఞానంకి వచ్చిన వాళ్ళు కూడా ఆయన లేరని ఫీలింగ్ లేదు. ఆయన యొక్క జ్ఞానాన్ని అందరూ ఆచరిస్తూ, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆచరిస్తూ అద్భుతంగా అందరికీ చెప్పగల స్థితి ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా, ఈ జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళకి జ్ఞానాన్ని చాలా ఈజీగా అందిస్తున్నారు. అంటే మీరు అన్నారు కదా సార్, సార్ పిరమిడ్ మాస్టర్లు అంటే ఏంటి సంగతులు, మామూలుగా అయితే ఎవరైనా ఏం బాగున్నావా, ఎలాగున్నావు అని అడుగుతారు. కానీ బయట బాహ్యంగా ఉన్నవాళ్ళు. కానీ మన పిరమిడ్ మాస్టర్లు అలా కాదు, ఏం సంగతులు అని పత్రిసార్ నేర్పారు. అది నేర్పింది చాలా మంది ఇప్పటికి కూడా అది ఆచరిస్తూనే ఉన్నారు. అంతేగాని బాగున్నావా అని ఎవరు అడగట్లేదు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎలాగుంది నీ ఆరోగ్యం అని అడుగుతున్నారు తప్ప మామూలుగా అయితే అడగట్లేదు. అందులోని మొన్న ఆమెకు ఆ సార్ ఏం చెప్పారంటే, ఫోన్ ఎత్తగానే ధ్యానం చెయ్యండి అని చెప్పండి, పాజిటివ్ వర్డ్. అంటే ఇవన్నీ పాజిటివ్, అంటే మన ద్వారా మాటలో కూడా పాజిటివ్నెస్ అని ఇప్పించారు. ఈరోజు మీరు అదే జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించి అంటే అంటే ఈ చతుర్విధ పురుషార్థాల్లో ఏ అర్థం ఉంది, ఏ విధంగా మనం జీవించవచ్చు, ఇది అంటే ఏ కర్మ అంటించుకోకుండా ఎలా జీవించాలనేది చాలా వివరంగా చెప్పారు సార్. ఏం చెప్పారంటే మీకు సతకోటి ధన్యవాదాలు. మిమ్మల్ని తీసుకొచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నీరజ మేడం కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత జ్ఞానాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సార్. సార్ మీ ధ్యానం అనుభవాలు ఏమన్నా ఉంటే కొంచెం పంచుకోండి సార్. ఓకే ఓకే ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజే విజయవాడ నుంచి డాక్టర్ గారు ఫోన్ చేసి, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, మొన్న మీరు చెప్పినటువంటి పతంజలి యోగ సూత్రాలు విన్నానండి, ఈ రోజే విన్నాను. చాలా చాలా అంటే డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే పతంజలి చెప్పినటువంటి యమనియమాలు ఏంటి, ఇవన్నీ మనం ఎందుకు ఆచరించలేదు, ఇవన్నీ అట్లా అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి మీ ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ నా ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్పాను కదా, 2002 జనవరిలో జనవరి 26వ తారీఖు మొట్టమొదట బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారానే నేను ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాను. మొట్టమొదట ఆ సారు పాల్గొన్న ధ్యాన క్లాస్కే వెళ్ళటం జరిగింది.
నాకు మొట్టమొదటి నుంచి బుక్స్ చదివే అలవాటు ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక బుక్ తీసుకోవటం జరిగింది. ధ్యానం అని పత్రిజీ రాసినటువంటి బుక్. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అడ్రస్ పట్టుకొని నేను విజయవాడ పిరమిడ్ హౌస్ కి వెళ్ళటం, అక్కడ ప్రతి ఆదివారం జరిగేటువంటి క్లాసులకు వెళ్ళటం. నా అదృష్టం కొద్దీ ఆ 2022లోనే విజయవాడ ధ్యాన యజ్ఞం మరి పత్రిసారి విజయవాడ ప్రకటించటం, మరి పత్రిసారు విరివిగా అక్కడికి వస్తా ఉండటం, పౌర్ణమి ధ్యానాలు, అప్పుడు అమావాస్య ధ్యానాలు లేవు, పౌర్ణమి ధ్యానాలు, సండే ధ్యానాలు జరిగే వాటిల్లో నేను పూర్తిగా పాల్గొనటం, ఆ, మరి ఆ యజ్ఞానికి వాలంటరీగా పనిచేయటం, అలా ఎక్కువగా నేను జ్ఞానంలో ఉండటానికి పత్రిసారితో దగ్గరగా ఉండటానికి అవకాశం వచ్చింది. తర్వాత ఒక సందర్భంలో మంగళగిరి పానకాల స్వామి అని మంగళగిరిలో ఫేమస్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటది. అట్లాగే కొండపైన పానకాల స్వామి టెంపుల్ ఉంటది. అక్కడ ఏంటంటే మంగళగిరి విశిష్టత ఏంటంటే, మనం అక్కడ పానకం మొక్కుని, అంటే ఒక బింది పానకం మొక్కుంటే ఆ మనం ఎంత మొక్కుంటే అంత పానకం సగం తాగేసి సగం ఇచ్చేస్తాడు అనమాట. సగమే తీసుకుంటాడు, సగం మనకి ఇచ్చేస్తాడు. అట్లా అక్కడ పౌర్ణమి ధ్యానం అనేది ప్రతిసారి ప్రకటించటం, మరి మంగళగిరి పత్రిసారి వస్తున్నప్పుడు మన ఊర్లో ధ్యానం చెప్పాలి కదా, మన వాళ్ళందరూ తెలియచేయాలి కదా అని చెప్పేసి అక్కడ పత్రిసారి క్లాస్ కండక్ట్ చేయించటం కింద, తర్వాత నైట్ పౌర్ణమి ధ్యానం, ఆ రకంగా ఆ ధ్యానాన్ని నేను నేర్చుకోవడమే కాకుండా మంగళగిరికి ధ్యానాన్ని అందించటం. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 150 గ్రామాలు ధ్యాన ప్రచారం చేయటం, ఇలా పత్రిజీ చెప్పినటువంటి ధ్యాన గ్రామీణం వెహికల్ తీసుకొని ప్రచారం చేయటం. అలాగే కేర్ సెంటర్స్ పెట్టించమన్నప్పుడు మంగళగిరిలో కేర్ సెంటర్ ఏర్పాటు చేసి, మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి చేసిన క్రమంలోనే 2007లో పత్రిసారు ధ్యాన రత్న అని చెప్పేసి నాకు ఇవ్వటం జరిగింది 2007లో. అక్కడి నుంచి తర్వాత విజయనగరంలో జరిగినటువంటి సభలో ధ్యాన జ్ఞాన ఋషి అని చెప్పేసి మరో సందర్భంలో పత్రిసారు అక్కడ ఇవ్వటం జరిగింది. ఇలా పత్రిసారు చెప్పినటువంటి ప్రతిదీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేయాలన్నప్పుడు 2004లోనే నేను పార్టీ కోసం పనిచేయటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, తర్వాత ఎమ్మెల్యేలు నిలబెట్టడం, తర్వాత మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ నిలబెట్టడం, అట్లా చేసుకుంటా వచ్చాం. అట్లా అంటే నాది ఎప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రాక్టికల్ గా ఉంటాయి. అంటే నేను కూడా అడిగేటప్పుడు ఒకళ్ళని అడుగుతాను, మీ అనుభవాలు చెప్పండి అన్నప్పుడు చాలా మంది నాకు అనుభవం రాలేదు సార్ అంటారు. అనుభవం అంటే ఏమనుకుంటున్నారంటే ఏదైనా కనిపించటం, విజన్ కనిపిస్తే అనుభవం అనుకుంటున్నారు. వాస్తవంగా నేనైతే ఏమంటానంటే అనుభవం అనే దానికి అర్థం ఏంటంటే, నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం మొదలు పెట్టిన తర్వాత నీ శారీరకంగా ఏం మార్పు చెందావు, మానసికంగా ఏం మార్పు చెందావు, అవగాహన పరంగా ఏం మార్పు చెందావు, నీ జీవితాన్ని ఇంతకుముందు నువ్వు చూసే విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నీ జీవితాన్ని జీవిస్తున్న విధానం ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, నీ కుటుంబ సభ్యుల్ని, నీ బంధుమిత్రుల పట్ల నీ అవగాహన ఎలా ఉంది, ఇలాంటి అవగాహనలన్నీ మార్పు రావటం జ్ఞానం తప్ప మనకి ఆ దృశ్యం కనిపించిందా లేదా అనేది మాత్రం కాదు అని చెప్పేసి నాకున్నటువంటి అవగాహన, ఆ రకంగానే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే ఆ అనుభవాలన్నీ కూడా నాకున్నాయి. సూక్ష్మ శరీరయానం ఉంది, హాస్టల్ ట్రావెల్ ఉంది, అట్లాగే ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అనిపించటం అనేది నాకు సబ్జెక్ట్ అన్ని కూడా అలాగ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. నాకు ఒక వర్డ్స్ లాగా వస్తాయి, దాని నుంచి నేను ఆ కాన్సెప్ట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకనొక అంటే ఇప్పుడు ఈ నెలలో నీకు అనుభవాలు చెప్పడం అనేది, నాకు కాన్సెప్ట్ చెప్పడమే బాగా ఇష్టం. అయితే ఒకనొక సందర్భంలో నేను మొదట్లో స్టార్టింగ్ లో ఓ మెడిటేషన్ చేస్తా ఉన్నాను, కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉన్నప్పుడు నాకు నా ఎదురుగుండా నేనే కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే, అంటే వస్త్రాలు ఏం లేవు, అంటే మన స్పిరిచువల్ రియాలిటీలో ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉన్నా నేనని నేను తెలుస్తానుంది. ఒంటి మీద వస్త్రాలు ఏం కనిపించట్లేదు, చక్కగా ఒక నా రూపం అయితే ఉంది, ధ్యానం చేస్తా ఉన్నాను. ఇదేంటి
నేను ఇట్లా ఉండి ధ్యానం చేస్తున్నాను అనుకున్న తర్వాత చూసుకుంటే నాకు నేనే బయటకు వచ్చేసి నా శరీరాన్ని నేను చూసుకుంటూ నేను చేసే ధ్యానాన్ని నేను చూసుకుంటున్నట్టు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇది ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, 20 years బ్యాక్. అట్లాగే హాస్టల్ ట్రావెల్ ఇట్లే నేను కూర్చొని ఉన్నప్పుడు జెట్ వేగంతో నేను ప్రయాణం చేస్తాను. జెట్ వేగంతో ప్రయాణం చేస్తా ఉంటే నేను తెలుస్తుంది అనమాట, ఎట్లయితే రాకెట్ పైకి వెళ్తా ఉందో అలా నేను వెళ్ళిపోతున్నట్టుగా. అలా నా పైన ఒక 5 శిరస్సులు నాకు ఇలా మన ఫోటోల్లో ఎలా అయితే ఉంటుందో అలా పైన కనిపిస్తా ఉంది. జెట్ వేగంతో వెళ్తా ఉంటే ఆ పక్కన కొన్ని చెట్లు, కొన్ని విఠలాచార్య సినిమాలో ఉన్నట్టు అలాంటి అన్ని రూపాలు ఇవన్నీ దాటిపోయి నేను జెట్ వేగంతో వెళ్తున్నా. అంటే అనంత లోకాలకి నేను ప్రయాణం చేస్తున్నాను తెలుస్తా ఉంది. అట్లా నేను ప్రయాణం చేయటం జరిగింది. తర్వాత ఏంటి ఇట్లా నాకు వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ ఏవైతే ఆ చక్రాస్ యాక్టివేట్ అయిపోయినప్పుడు ఆ ఆ స్థితి అంతా కూడా అని చెప్పేసి అట్లా అనుకోవటం జరిగింది. అలా సూక్ష్మ శరీర యానాలు, హాస్టల్ ట్రావెల్స్, థర్డ్ ఐ విజన్స్ ఇలాంటి అంటే అన్నీ కూడా నాకు తెలుసు అన్నంత వరకే. దేనిలో నేను స్పెషలిస్ట్ని కాదు. నేను స్పెషలిస్ట్ని దేనంటే నేను ఎక్కడికైనా సరే వెళ్ళి అడవిలోకైనా వెళ్ళి ఎవరికైనా ధ్యానం చెప్పగలను. అందరికీ చెప్పాను. ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పొలిటికల్ లీడర్స్, మినిస్టర్స్, అలాగే చెప్పాను గుడిలో పూజారి, గుడికి వచ్చే భక్తుడు, గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి కూడా నేను ధ్యానం చెప్పడం జరిగింది. అట్లా నేను ఇది ఒక్క టెర్రరిస్టులు తప్ప అందరికీ ధ్యానం చెప్పడం జరిగింది. అట్లాగే ఏ ఊరైనా సరే, కొత్త చోటకి వెళ్ళైనా సరే నేను ఎవరికైనా సరే వెళ్ళి అది ధ్యానం చెప్పగలను. అలాగే ఎవరికి ఏ స్థాయిలో ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా అట్లా విద్యార్థులకి ఎక్కువగా చెప్పడం నాకు బాగా ఇష్టం. ఎక్కువగా విద్యార్థులు, స్టూడెంట్స్ కానించి, టీచర్స్ కానించి కాలేజీలో మొన్న ఈ మధ్య హెచ్ఎంస్ అను ఎంఈఓలు మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు దానిలో కూడా క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థులకి ధ్యానం చెప్పాలి, కాలేజీ స్టూడెంట్స్ కి ధ్యానం చెప్పాలి. వాళ్ళందరూ ధ్యానం చేసినప్పుడు మనం ఏదైతే నూతన సమాజం కావాలని కోరుకుంటున్నాం అది వస్తుంది. కాబట్టి ఇది వచ్చేసింది. పత్రిజీ చెప్పినటువంటి ధ్యాన జగత్ అనేది వచ్చేసింది. మరి ఎప్పుడైతే December 21 వరల్డ్ మెడిటేషన్ డే ప్రకటించారో అప్పుడు పత్రిజీ ఆశయమైనటువంటి ధ్యాన జగత్తు వచ్చేస్తుంది. మనందరం కూడా ధ్యాన జగత్తుకి చప్పట్లు కొడదాం. ధ్యాన జగత్తు, సేకార జగత్తు, పిరమిడ్ జగత్తు గురించి కూడా, పిరమిడ్ కూడా నేను గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ మా ఇంటి పైన కట్టాం, నీలకంఠ పిరమిడ్ అని. అది ఎప్పుడు 20 years అయింది అది కట్టి. తర్వాతే గుంటూరు జిల్లాలో ఇప్పుడు 100 పిరమిడ్స్ వచ్చినాయి. అటు ఈ పత్రిజీ చెప్పింది ప్రతిదీ అన్ని చేసాం. పత్రిజీ కోరిక ఇంకొకటి నేను నెరవేర్చలేదు. పత్రిజీ పుస్తకం రాయాలన్నారు, ఆ పుస్తకం ఒకటి మాత్రం రాయలేదు. పత్రిజీ ప్రతి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. పత్రిజీ మార్గంలో జీవిస్తానే ఉన్నాం. ఇంకా నాకు అనుభవ రూపంలో చెప్పేది ఏం లేదు. నా జీవితం ఎప్పుడు కూడా 3 పువ్వులు 36 కాయల్లాగా విరాజిల్లుతా ఉంది. ఎప్పుడు హ్యాపీ నా యొక్క ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వీస్ అనేది ఎక్సలెంట్ సార్. మీరు నాకు అన్నట్లుగా గుడిలో పూజారి, గుడికి వచ్చిన భక్తుడికి, గుడి బయట ఉండే బిచ్చగాడికి కూడా చెప్పడం, అలాగే పిల్లలకంతా కూడా ధ్యానం అనేది చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిచ్చగాళ్ళకి చెప్పినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. బిచ్చగాళ్ళకి చెప్పినప్పుడు ఎవరో ఒకరు పిలిచారు ధ్యానానికి, క్లాస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పిలిచిన వాళ్ళు రాలేదు. ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళు రాలేదు, ధ్యానం చేసేవాళ్ళు కూడా ఎవరు రాలేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అనుకుంటే ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరికి ధ్యానం చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టాను. ధ్యానంలో కూర్చోబెడితే ఒక 20 నిమిషాలు ధ్యానం చేశారు. చేసిన తర్వాత ఏమనిపించింది అని చెప్తే బిచ్చగాడు ఏం చెప్పాడంటే, ఒక అతను, నేను కాశీ వెళ్ళాను సార్ అని. వెళ్ళి నేను స్వామిని దర్శించుకున్నాను, అది ఎలా జరిగిందో నాకు తెలియదు, మీరు కూర్చోబెట్టారు, కళ్ళు మూసుకున్నాను, నాకు కాశీ వెళ్ళాను, ఆ దేవుడిని దర్శించుకున్నాను అని చెప్పాను. ఆశ్చర్యం అనిపించింది అనమాట. మనం ఏదో దానికి సంస్కారాలు అవి ఇవి పుణ్యం ఇవన్నీ చెప్తా ఉంటారు. వాస్తవంగా సత్యంలోకి వెళ్తే
పేదరికం కర్మ కాదు, పాపం కాదు, ఆత్మ అనుభవాలు. ఆత్మ అనుభవాల కోసం, లేకపోతే నన్ను నేర్చుకోవటం కోసమే కాదు, మనం నేర్పించటం కోసం కూడా అలాంటి డిజైన్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం చాలా మందికి అనారోగ్యాలు వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మాస్టర్స్ కదా, మనకెందుకు వస్తున్నాయి, మనకి రాకూడదు కదా అని బాధపడతారు. ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకుంటానికే కాదు, మనం నేర్చుకుంటానికి మన అనుభవం కోసమే కాదు, మనం లైవ్ గా ఉండి ఎదుటి వారికి అనుభవాన్ని ఇవ్వటానికి కూడా మనం తెచ్చుకుంటాం. ఎన్లైట్మెంట్ పర్సన్ ఎప్పుడు కూడా తను ఎదుటి వారికి నేర్పించటానికి, అలాంటి సమస్య వస్తే ఒక మాస్టర్ ఎలా జీవిస్తా ఉన్నాడు అని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. మాస్టర్ అలా జీవిస్తున్నాడు కదా, అన్ని సమస్యలున్నా అంత చిరునవ్వుతో జీవిస్తున్నాడు కదా, అంత హాయిగా జీవిస్తున్నాడు కదా, లేమి లేకుండా మనకు అన్ని ఉన్నాయి, ఇంకా ఏదో కావాలి, సంకల్పాలు పెట్టుకొని సాధించాలనుకుంటున్నాం. కానీ పత్రిజీ ఏ సంకల్పాలు పెట్టుకొని ఏం సాధించలేదు కదా. ఆయన సంకల్పం విశ్వ సంకల్పం అంతే, వ్యక్తిగత సంకల్పాలు ఏం లేవు. అంత సామూహికంగా ప్రపంచం కోసం ఆయన సంకల్పం. ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తే గాని ఆయన కారు కావాలో, ఇల్లు కావాలో, ఇంకోటి మా పిల్లలకి భార్యకి ఇంకేదేం కావాలనేది లేదు కదా. కాబట్టి ఆయన మనకి ఎలా చూపించాడు, లైవ్ గా ఇలా జీవించవచ్చు, జేబులో రూపాయలు లేకుండా ప్రపంచం అంతా ధ్యానం చెప్పొచ్చు, ప్రపంచం అంతా తిరగచ్చు చెప్పి ఆయన లైవ్ గా చూపించారు. ఒక సందర్భంలో మేము ఈజిప్ట్ పత్తి సార్తో 10 రోజుల పాటు ఈజిప్ట్ ప్రయాణం చేశాం. ఈజిప్ట్ పిరమిడ్ లో నేను ధ్యానం చేశాను పత్తి సార్తో పాటు 1 గంట సేపు చేసినప్పుడు, మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు పత్రి సార్ని విమానాశ్రయంలో అప్పుడు ఫ్లైట్ కొద్ది టైం ఉంటే పక్కన కూర్చొని సార్తో అన్నాను, సార్ నాకు ఇది ఒక గొప్ప అనుభవం, నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను, కానీ మొట్టమొదట విదేశాలకు రావటం, మొట్టమొదట మీతో 10 రోజుల పాటు గడపడం, మొట్టమొదట పిరమిడ్లోకి, ఈజిప్ట్ పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేయటం, అట్లా క్రూజ్ లో ఒక 4 రోజులు ప్రయాణం చేస్తాం. అట్లా అనేక కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ 10 రోజుల్లో మీతో పాటు అని అన్నప్పుడు సార్ అన్నారు, నేను కూడా అంతేనయ్యా, నేను సాధారణ కుటుంబంలోనే వచ్చాను, సాధారణ మధ్యతరగతి కుటుంబంలోనే వచ్చాను, కానీ ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నాను జేబులో పైసా లేకపోయినా. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అని చెప్పాడు. అది ధ్యానం పవర్ అని చెప్పాడు సార్. కాబట్టి ఇది ఏదైతే వస్తుందో మనం ప్రపంచాన్ని చూపిస్తున్నాం లైవ్ గా, మనం చూసే వాళ్ళకి. మనం చూడంగానే అంటారు, పిరమిడ్ మాస్టర్ని చూడంగానే నిన్ను చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, నీ పేజ్ చూస్తుంటే హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉంటారన్నమాట. అంటే లైవ్ గా మనం వాళ్ళకి చూపించటానికే వచ్చాము పిరమిడ్ మాస్టర్స్ అంటే. కాబట్టి ఇవన్నీ కష్టాలు, బాధలు, లేకపోతే అవి రాలేదు, ఇది రాలేదు అనుకోకూడదు. నువ్వు మాస్టరీగా ఉన్నప్పుడు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎందుకు వచ్చింది అంటే, అది మనం జ్ఞానం పొందటానికి అయి ఉండొచ్చు, మన ద్వారా ఎంతో మంది జ్ఞానం పొందటానికి కూడా మనం ఆ పాత్ర ధరించామంతే. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్, దట్ ఈస్ పత్రిజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేయండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి, అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు. సార్ మీరు ఈజిప్ట్ వెళ్ళారు కదా, మరి ఈజిప్ట్ అంటే గీజా పిరమిడా లేకపోతే మామూలుగా గీజా పిరమిడ్ అని నమ్మ, గీజా పిరమిడ్? పిరమిడ్ లో మనం ధ్యానం చేస్తాం గంట సేపు. మనకి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు అక్కడ మన ఆహాహా. టీం కి. మామూలుగా ఇవ్వరు సార్ అక్కడ? అంటే ఎవరు ధ్యానం చేయరు, చూస్తానికి వెళ్తారు అంతే కదా. లాగా వెళ్తారు, లోనికి వెళ్ళి చూసేవాళ్ళు, బయట నుంచి చూసేవాళ్ళు ఉంటారు. మనకి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 8కే అక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి 5కే అవకాశం ఇచ్చారు. మనం లోనికి వెళ్ళి కింగ్ ఛాంబర్ లో 1 గంట సేపు, క్వీన్ ఛాంబర్ లో, ఆ 2 ఛాంబర్స్ లో ధ్యానం చేస్తాం. బత్రిసార్ ఫ్లూట్ వాయిద్యంతో సామూహిక ధ్యానం చేయడం జరిగింది. అద్భుతం సార్. ఎంత అదృష్టవంతులు అంటే సార్తో కూర్చొని ఆ గీజా పిరమిడ్ లో ధ్యానం చేయడం అంటే మహా అద్భుతం. నిజంగానే అంటే స్వీట్ మెమరీస్. సార్తో ప్రయాణం అనేది చాలా గొప్ప అనుభవాలు ఇవి. చాలా అద్భుతం. ఈ రోజు మీరు చెప్తుంటే మేము అనుభూతి చెందుతున్నాం సార్. అంటే అక్కడ ఇది ఆత్మానందం సార్. అది అంటే ఎవరైనా ఆత్మానందం పొందినప్పుడు వింటున్నప్పుడు కూడా ఆత్మానందం పొందుతారంటే ఇదే సార్. ఇది ఎందుకో మరి నాకు ఇవన్నీ కూడా అంటే చెప్తున్నప్పుడు మాలో చెప్తా కానీ నాకు సహజంగానే అనిపిస్తుంది.
సార్తో తిరిగిన కానీ ఆయనతో ఉన్నాయి కానీ ఉమ్. ఏదో ప్రతిదీ కూడా నాకు ఏది ఆ ప్రత్యేకత అనిపించదు. ఏంది మరి సహజంగానే అనిపిస్తా ఉంటది. సార్ థ్యాంక్ యూ. సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఇంకేమైనా చెప్తారా సార్? ఓకే అమ్మా, ఓకే ఓకే సరే. సో మచ్ సార్. ఇంత గొప్ప జ్ఞానాన్ని దాంతో పాటు అడిగినట్లుగా కొంచెం మాతో మీ యొక్క అనుభవ ప్రయాణం పత్రి సార్తో ఎలాంటి అయితే ప్రయాణం జరుపుకున్నారు, అలానే మీ యొక్క ధ్యాన అనుభవాలు కూడా మీరు మాతో పంచుకున్నందుకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు సార్. రూమ్ లోకి విచ్చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ అండి. ఓకే, సబ్జెక్ట్ అయినా మనకు అవకాశం ఉంటే చేసుకుని ఓకే సార్. టైం ఎక్కువ టైం లేజర్ గానే ఉంటది కాబట్టి. ఓకే 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 సార్, ఖచ్చితంగా సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాస్ సార్. మెడిటేషన్ ఛానల్ ఇంకా ఇంకా బాగా అందరికి చేరుకోవాలి, అందరికి చాలా జ్ఞానం హ్యాపీ పొందాలి అనిపించింది అని సార్. కోరుకుంటున్నాను. ఇందాక మీరు చెప్పారు కదా సార్ ఇట్లా చూసారు అని. అంటే అవును. అంటే ఇక్కడుండి చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళి, కానీ దీని ద్వారా ఒకరికి అందుకొని అంటే వాళ్ళ జ్ఞానం పొందుతున్నారు, ఆత్మానుభవం పొందుతున్నారు అని అంటే అది చాలా ఆనందం ఇచ్చింది సార్. మీరు అనుభూతి షేర్ చేసుకోవడం నేను కూడా వల్ల. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రత్యేకం ఫోన్ చేసల్లా ఇట్లా సోన్సో ఇట్లా నాకు డౌట్స్ క్లారిఫై అయినాయి అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. చాలా మంచి ప్రయత్నం అమ్మా ఇది. చాలా థ్యాంక్ యూ మంచి సార్. ప్రయత్నం. ఎందుకంటే రోజు థ్యాంక్ యూ సార్. అనేది చిన్న విషయం కాదు. రోజు మనం టైం తీసుకొని ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని మాస్టర్స్ తో మాట్లాడి మళ్ళీ మాస్టర్ లైన్ లో పెట్టుకొని మళ్ళీ అందరూ జూమ్ లోకి రావడానికి ప్రయత్నం చేసి మీ ఏదైతే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి ఎవరైతే హోస్టులుగా చేస్తున్నారో దీన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.